ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు క్యూ కడుతున్నారు. తాజాగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ. లక్ష్మీనాయుడిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు హోంమంత్రి అనిత. మృతుడి భార్యతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని, అదేవిధంగా బొల్సరి శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈ రోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటన్నది కూడా మొత్తం అంతా చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడడం జరిగింది, తనకి భరోసా ఇవ్వటం జరిగింది. అమ్మాయిని అన్ని విధాలా కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాలా అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది. రిమాండ్ లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి. దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి. వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హరిశ్చంద్ర కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రవి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కేసులో A1 గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, A2 గా చంద్రబాబు, A3 గా లోకేష్ ను చేర్చాలన్నారు జక్కంపూడి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు A1 హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు, మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు A1 గా పెట్టాలి, A2 గా చంద్రబాబు నాయుడిని పెట్టాలి, A3 గా లోకేష్ని పెట్టాలి. ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపులందరినీ కూడా ఆకర్షించి ఆవేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా, ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఈవేళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం కాపులైనప్పటికీ కూడా ఈవేళ మరి అదే కాపుల మీద కేవలం ఈ ప్రాంతంలో ఒక మైనారిటీ కులం కింద ఉన్నారు అనేటువంటి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. దారుకానిపాడు ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు రామచంద్ర యాదవ్. సంబంధించిన ఏ వ్యక్తి పైన ఎలాంటి నేరం చేసినా, హత్యలు చేసినా, దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది, ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది, హత్యలు చేసినా చెల్లుతోంది. పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు అనేది, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా విధానం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ సంఘటన కారణమైన నిందితుడున్నాడో అతని పైన చర్యలు తీసుకొని ఉంటే
ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు, ఈరోజు ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండిండేది కాదు. అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి